గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత గుంటూరు శివారు ప్రాంతం ప్రగతి నగర్లో వర్షానికి కురిసిన నీరు పోయే మార్గం లేక రోడ్ల మీద నిలబడి స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. వర్షపు నీరు నిలబడటం వలన మంచినీరు పైపులోకి కలిసి తాగిన వారికి అనేక రోగాలకు కారణమవుతున్నారు. డ్రైనేజీ, సైడ్ కాలువలు, రోడ్లు లేక స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాత గుంటూరు పరిసర ప్రాంతంలోని మురికి నీరు మొత్తం ఈ ప్రగతి నగర్ వైపు వచ్చి ఆగిపోతుంది. వాటి వలన పందులు, కప్పలు, తేళ్లు, దోమలు చేరి స్థానిక ప్రజలను ఆరోగ్యాలను పాడు చేస్తూ ఉన్నాయి. నగరపాలక సంస్థ అధికారులకు చెప్పుకున్నా పట్టించుకునే నాదుడే లేదని బాధలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రగతి నగర్ లో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మేము ఆ కాలువ గురించి పట్టించుకోవట్లేదు. అదేమో పంది కుక్కులు అవి వచ్చి తిరిగి పందులు అవి గలీజ్ చేస్తున్నారు. మొన్న ఒకటి పడి చచ్చిపోయింది కూడా అక్కడ. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోవట్లేదు. ఆ చెత్త కూడా అక్కడే వేస్తున్నారు. ఆ చెత్త అట్టగే ఉంటుంది. అది మనకు కొంచెం బాధ ఉంది అండి. ఇప్పుడు సలీం అండి, ప్రగతి నగర్ వాస్తవంలో అండి. ఏం వర్షం పడినా కాలువలు నిండిపోతున్నాయండి. దానివల్ల జ్వరాలు వచ్చేస్తున్నాయి, దోమలు కొట్టుకునేసి అధికారులు పట్టించుకోవట్లేదండి. వాటర్ కూడా పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ట్యాంకీలు పంపిస్తుంటే వాటర్ కొట్టుకుందాం, మళ్ళీ 4 రోజులు కుళాయిలు రావంట. కొంచెం అధికారులు స్పందన తీసుకోండి సార్. అట్లాగే రోడ్లు కూడా సరిగా లేవండి. వర్షం పడిందంటే అస్తవ్యస్తంగా తయారవుతుందండి. అసలు కొంచెం చొరవ తీసుకొని ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు కొంచెం వచ్చి మాట్లాడండి సార్ అని ప్రార్థన చేస్తున్నాను సార్. గుంటూరు ప్రగతి నగర్ అండి. నా పేరు జి మాధవి. మా ప్రగతి నగర్లో ఇంతవరకు సౌకర్యాలు మున్సిపాలిటీ వాళ్ళు ఇదంతా ఒకరోజు వస్తే ఒకరోజు రారు. చెత్త ఎక్కడికక్కడ చెత్త అలాగే ఉంటుంది. వాటర్ సప్లై ఒకరోజు వస్తుంటే ఒకరోజు పంపులు ఆగిపోతాం.